ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బజ్జీలు చేసుకుందామండి. దానికోసం కొన్ని బజ్జీ మిరగాయలు తీసుకున్నాను. ఇవి కడిగి ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఇందులో వాము పెట్టుకోవడానికి ఇందులో సీడ్స్ ఏం లేవండి, కారం ఉండవు. నేనేమి ఇందులో సీడ్స్ తీయటం లేదు. ఇలా కట్ చేసి పెట్టుకుందామన్నీ. ఈ విధంగా కట్ చేసుకోవాలండి మిడిల్లోకి. ఇందులో స్టఫింగ్కి వామ్ కానీ ఆలు స్టఫ్డ్ కానీ అలా పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్ని ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వామ్ పెట్టుకోవాలి కదండి. నేను కొంచెం వామ్ తీసుకుంటున్నాను. ఇది చేత్తో క్రష్ చేయాలి, లేదంటే కొంచెం రోట్లో వేసి రోట్లో వేసి దంచుకుందామండి. నేను చేత్తో క్రష్ చేస్తే మెత్తగా అవ్వట్లేదని రోట్లో వేసుకుంటున్నాను. వామ్ కొంచెం, ఉప్పు అండి, ఇది కొంచెం మెత్తగా దంచుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుందామండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఇది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం శనగపిండి యాడ్ చేసుకుందామండి స్టఫింగ్ కోసం. శనగపిండి కలుపుకున్నాము. బజ్జీలు వేయడానికి శనగపిండి అండి, 1 కప్పు. అండి 2 కప్పులు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి అండి, క్రిస్పీగా రావడానికి. కొంచెం సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి, పిండి ఉండలు లేకుండా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. మరీ జారుడుగా మరీ గట్టిగా కాదండి. ఈ విధంగా కలుపుకుంటే బజ్జీకి బాగా పడుతుందండి, మిర్చికి. ఓకే అండి, ఇది కలపటం అయిపోయింది. మనం బజ్జీల్లో స్టఫ్ పెట్టుకుందాము, వామ్ పెట్టుకున్నాము. ఈలోపు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ హీట్ చేసుకుందాం. మనం బజ్జీలో స్టఫ్ పెట్టుకునే లోపు ఆయిల్ హీట్ అవుతూ ఉండిద్ది. చూడండి, మనం ఉంది కదండి, ఇది ఈ విధంగా బజ్జీలోకి పెట్టుకుందాము. అంతా అన్ని బజ్జీల్లోకి, అన్ని మిర్చీల్లోకి వాము ఇలా పెట్టేసుకోవాలి. వాము ఉంటే కడుపులో నొప్పి రాదు కదండి, అందుకోసమని వాము వాడతాము. శనగపిండి గ్యాస్ అంటారు కదా, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండిద్ది వాము పెట్టుకుంటే. చూడండి, మొత్తం స్టఫ్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం పిండిలో కొంచెం సోడా ఉప్పు ఉండిద్ది కదా, అది యాడ్ చేసుకున్నాం పొంగడానికి. నేను కొంచెం వాము కూడా వేసాను లైట్గా. కొంచెం లైట్గా కారం కూడా వేసుకుందామండి. మీకు మిర్చి ఇందులో డిప్ చేయడం కుదరకపోతే గ్లాస్ తీసుకొని పిండి గ్లాస్లో పోసుకొని డిప్ చేయండి, ఈజీగా వస్తుంది. వేడైందండి. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము.
మిర్చి ఒక పక్క ఓపెన్ వేయాలండి, ఉడకాలి కదా లోపల మిర్చి, అప్పుడు బాగా ఉడుకుతుందంట. చూడండి మన బజ్జీ బాగా పొంగినాయి కదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మిర్చి ఉడికిద్దండి, హైలోనే ఉంచేస్తే లోపల మిర్చి ఉడకదు. చూడండి ఈ విధంగా అయినాక తీద్దామండి, మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి కొంచెం చల్లారినాక, అప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. పెట్టేసుకొని మరి కొన్ని వేసుకుందామండి బజ్జీలు మనం. నాకు గ్లాస్లో పొడుగు సరిపోవట్లేదండి, మిర్చి పొడుగైపోయినాయి నావి. ఇలా ఈ విధంగా మనం కాయలన్నీ వేసి పెట్టుకోవాలి. వేడివేడిగా బయట వర్షం పడుతున్నప్పుడు మనం వేడివేడిగా బజ్జీలు తింటే సూపర్ ఉంటాయండి. ఇవ్వండి మనకి కొంచెం మనం వేగిపోయినాయండి బజ్జీ, ఇవి తీద్దాము. అదేవిధంగా ఇందాక మనం ముందుగా ఇలా చేసి పెట్టుకున్నాం కదా కొన్ని బజ్జీలు, అవి ఒకసారి మళ్ళీ ఆయిల్లో వేద్దామండి క్రిస్పీగా అవటానికి. చూడండి ఇప్పుడు తీసి చల్లారినాక మళ్ళీ నెక్స్ట్ టైం వేద్దామండి అవి. ఇలా కనుక వేస్తే బజ్జీ ఆరిపోయినా కూడా కొంచెం క్రిస్పీగా తింటుంటే బాగుంటుందండి. చూడండి ఈ విధంగా ఓపెన్ ఉంచితే లోపల మిరపకాయ కూడా కాలుతుంది, లేదంటే చేదుగా అనిపిస్తుందండి మిర్చి లోపలిది. చూడండి ఈ విధంగా ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది. మనం మిగిలిన బజ్జీలు కూడా ఇలాగే వేసుకుందాము. చూడండి ఈ విధంగా మన బజ్జీలు అయిపోయినాయండి. మా పాప ఆనియన్ బజ్జీ కావాలంటుంది, అందుకోసం మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం ఈజీగానే. మీకు కూడా బజ్జీలు అంటే ఇష్టమే కదండి, కనుక బజ్జీలు అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. బజ్జీలన్నీ రెడీ అండి. ఆనియన్ బజ్జీ కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది కదా ఆనియన్ బజ్జీ కూడా. చూద్దాము, ఆనియన్స్ కట్ చేసుకొని బజ్జీలో పెట్టుకోవటమేనండి. ఆనియన్స్ బజ్జీ కట్ చేసుకొని పెట్టుకుంటాను, చూస్తాను నేను ఎలా పెట్టాలో. చూడండి ఆనియన్ బజ్జీ కోసం ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొన్ని బజ్జీలు తీసుకొని బజ్జీకి ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కారం కూడా వేసుకోవచ్చండి, కానీ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారంగా ఉంటే తినరని నేను వేయట్లేదు. మీరు కావాలంటే కొంచెం ఉప్పు కారం కూడా పైన పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చేసుకొని ఇక నిమ్మకాయ పిండుకోవటమేనండి. ఈ విధంగా అన్నీ చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఆనియన్ బజ్జీ పెట్టుకోవటమేను. నేను ఇందులో కారం వేసానండి లైట్గా, మా కోసమని. కారం వేసుకుంటే బాగుంటుంది, పిల్లలకనే వేయలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.